వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని పోలీసులు అక్రమ అరెస్టు చేశారు. ఉరవకొండ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. మంత్రి పయ్యావుల కేశవ్ భూ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నిరసన చేసేందుకు సిద్ధమైన విశ్వేశ్వర్ రెడ్డిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. విశ్వేశ్వర్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ నేత రమేష్ గౌడ్ ను కూడా అరెస్టు చేశారు. విశ్వేశ్వర్ రెడ్డి పోలీసులు అక్రమంగా లాక్కెళ్లిన క్రమంలో పార్టీ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అటు పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణ హౌస్ అరెస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. గోరెంట్ల మాధవ్ను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. ఉరవకొండ వస్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు పోలీసులు. పోలీసులకు హైకోర్టు ఉత్తర్వుల కన్నా మంత్రి పయ్యావుల ఆదేశాలే ముఖ్యమా అని ప్రశ్నించారు విశ్వేశ్వర్ రెడ్డి. ఉరవకొండ నియోజకవర్గంలో ప్రైవేటు ఆస్తులపై టీడీపీ నేతల పెత్తనం ఏంటి అని నిలదీశారు. విలేజ్ లో ఉన్నటువంటి గ్రామ పోలీసు ఆ ఊళ్ళో ఉన్న వైఎస్ఆర్సీపీ లీడర్స్కి అందరికి ఫోన్ చేసి రేపు ధర్నా లేదు, మీరు పోతే మీ పైన కేసులు పెడతామని చెప్పి భయపెట్టినారు. నిజంగా ఇది అత్యంత పిరికి ప్రభుత్వం. ఇది ఒక సమస్య పైన పేద వర్గాలకు సంబంధించి వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళ భూమిని 21 ఎకరాల భూమిని ఈరోజు సాగులోకి పోనివ్వకుండా ఆక్రమించుకొని దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు హైకోర్టు ఇంజంక్షన్ ఉంది, కలెక్టర్ ఎండార్స్మెంట్ ఉంది, సీనియర్ సివిల్ జడ్జి నుంచి కూడా ఎండార్స్మెంట్, ఇవన్నీ ఉన్నా కూడా కింది స్థాయి రెవెన్యూ అధికారుల పైన ఒత్తిడి తెచ్చి రెండవసారి తమకు అనుకూలంగా ఏదో రిపోర్ట్ తెచ్చుకున్నారు. కానీ హైయెస్ట్ కోర్టు ఈరోజు ఇంజంక్షన్ ఇచ్చి స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నా కూడా ఈరోజు బోర్లు పగులుగొట్టినారు, మోటార్లు పగులుగొట్టినారు. అయినా సరే ఇది అన్యాయం అని చెప్పి మేము మాట్లాడకూడదంట. కనీసం మోటార్లు పగులుగొట్టి పైపులు పగులుగొట్టి లక్షలాది రూపాయలు నష్టం చేసినటువంటి వాళ్లకు కేసు కూడా పెట్టరు, ఎఫ్ఐఆర్ కూడా పెట్టరు. బాధితుల పక్షానే పోలీసులంతా మాట్లాడతారు. పోలీసు అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు కానీ ఈరోజు బాధితులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా హైకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఇదే భూమిలో గత సంవత్సరం పంట కోసుకోవడానికి మా వాళ్ళకే అవకాశం ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వెనుకబడిన తరగతుల నాయకుడు, రాష్ట్ర డైరెక్టర్గా పనిచేసినటువంటి కురుబ కార్పొరేషన్కు గోవింద్ గారికే పోలీసుల సమక్షంలోనే పంట అంతా ఇవ్వాల్సి వచ్చింది. ఉరవకొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డి లైవ్ లో అందిస్తారు. శివారెడ్డి, శాంతియుతంగా చేయాలనుకుంటున్న ధర్నాని హౌస్ అరెస్టులతో పోలీసులు ఒక విధంగా ఉద్రిక్తంగా మార్చారు. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని
బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అదేవిధంగా పోలీసులకు మధ్య తోపులాట జరిగింది, వాగ్వాదం చోటు చేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ విశ్వేశ్వరరెడ్డి సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ధర్నాకు సంఘీభావంగా వెళ్తున్న నేపథ్యంలోనే పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది నేతలతో మాట్లాడదాం. ప్రధానంగా ఉరవకొండ ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు కనిపిస్తోంది అంటారు? మంత్రి పయ్యావుల కేశవ్ డైరెక్షన్లో ఎందుకు మీరు ఇట్లాంటి యాక్టివిటీ జరుగుతోందంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఎందుకు అడ్డుకుంటున్నారంటారు? మా నాయకుడు విశ్వేశ్వరరెడ్డిని అరెస్టు చేయడం చాలా దారుణం, అక్రమం, అన్యాయం. ఈరోజు ఈ ప్రభుత్వము మంత్రి పయ్యావుల కేశవు వైఎస్ఆర్సీపీ జెండాను చూస్తే, కార్యకర్తలను చూస్తే వెన్నులో వణుకు పుడతా ఉంది. మరి మీరు మంచి పనులు చేస్తున్నారు కదా, ఎందుకంత భయపడుతున్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు మంచి పనులు చేస్తా ఉంటే మీ ప్రభుత్వం ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీరు నిర్బంధించినారు పోలీసులు, అసలు మా ఆఫీసుకు కూడా మేము రానికోకుండా పరిస్థితులు నెలకొల్పుతా ఉన్నారు. అయినా ప్రజలను మీరు ఆపగలిగినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రజలు ఉవ్వెత్తున వందలాది మంది ప్రజలు ఇక్కడ చేరుకున్నారు. ఈరోజు విశ్వేశ్వరరెడ్డిని అరెస్టు చేసిన వెంటనే రోడ్ల రాస్తారోకో కూడా చేయడం జరిగింది మేమందరం కూడా. కాబట్టి ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుందనేటువంటి విషయాన్ని వీళ్ళు ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిదని చెప్పి మేము వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. రైట్, మీరు చెప్పండి. అంటే ప్రధానంగా మంత్రి పయ్యావుల కేశవ్ ఎందుకు భూ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారంటారు? రికార్డెడ్గా ఉన్న ల్యాండ్స్ ఎందుకు వివాదం క్రియేట్ చేస్తున్నట్లు చెప్తున్నారు? తరతరాలుగా వాళ్ళ కుటుంబానికి ఉండేదే భూములు, ప్రజలను అణిచివేత, భూములను కొట్టివేత ఉండే కుటుంబం ఏదంటే పయ్యావుల కేశవ్ కుటుంబం. వాళ్ళ తాతకా నుంచి చరిత్ర. ఎందుకు కానీ ఈ దుర్మార్గమైన పాలనలో విశ్వేశ్వరరెడ్డి లాంటి నాయకుడు, ఆయన రెడ్డి కావచ్చు, ఆయన చౌదరి కావచ్చు, ఈ విశ్వేశ్వరరెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఉండే విశ్వేశ్వరరెడ్డిని అరెస్టు చేయడం అంటే ఎంత దుర్మార్గం అని అనిపిస్తుంది. ఈ పోలీసుల దమనకాండను ఖండించడమే కాదు, ఒక్క హామీ ఇస్తున్నా, ఒక్క మాట. ఎందుకంటే గోవిందు మాకు డైరెక్టర్గా పనిచేశాడు, అతను అల్లుడు. నష్టపోయిన ఆస్తి నీకు తిరిగి పార్టీ ఇస్తుందా, గవర్నమెంట్ ఇస్తుందా, పయ్యావుల కేసు ఇస్తాడో నిలదీసి వసూలు చేసి ఆ కుటుంబాన్ని ఈ పార్టీ ఆదుకుంటుందని కూడా జై జగన్. ధర్నా చేస్తున్నారు కదా, ఎందుకు అడ్డుకుంటున్నారు పోలీసులు? ఈరోజు ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకులు కార్యకర్తల పైన చేసిన దాడులకు నిరసనగానే ఈరోజు మేము ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరంకుశ పాలనలో పరిపాలిస్తుంది, ప్రజల అణచివేయాలని చెప్పి చూస్తూ ఉంది. మీరు మంచి పనులు చేసింటే ఈరోజు మీ ప్రభుత్వం ఎక్కడైనా కానీ ప్రజలు చెప్పుకోవాల్సింది ఉంది. అలాంటి చెప్పుకోకుండా పోవడం వల్లనే ఈరోజు మీకు వ్యతిరేకంగా ప్రజలు ఇంతమంది చేస్తున్నారు. ప్రధానంగా ఉరవకొండలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా లోకేష్ గారు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీల పైన జరుగుతున్న దాడులకు నిరసనగా శాంతియుత ర్యాలీ చేస్తుంటే దాన్ని అడ్డుకున్నారు. ఈ పోలీసులతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే రాబోయే కాలంలో జిల్లా స్థాయిలో ఈ ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా బీసీలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మొత్తం మీదైతే శాంతియుత నిరసన కొనసాగించి తీరుతాం. ఎందుకంటే మంత్రి పయ్యావుల కేశవ్ భూ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. వాటన్నిటిని ఉద్యమం రూపంలో ఖచ్చితంగా ఉధృతం చేసి మరీ అడ్డుకుంటామని చెప్తున్నారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి అరెస్టును పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. అందుకే ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని అక్రమ అరెస్టు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. వెన్నుపోటు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. CM
కష్టపడి అప్పులు చేసి 21.5 ఎకరా భూమి కొనుగోలు చేసి అందులో 2 సంవత్సరాల పొడుగున వ్యవసాయం చేసుకొని 3 బోర్లు వేసుకొని కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ ఉంటే అధికారం మారిన వెంటనే ఆ అధికారం యొక్క మదంతో ఇవాళ ఆ భూమిలోనికి చొచ్చుకొని వెళ్ళి బోర్లను ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి కేసింగ్ పైపులను కూడా లాక్క వెళ్ళి ఆ భూములు లాక్కున్నటువంటి పరిస్థితి చూసాం. ఇంత దుర్మార్గంగా బీసీల పైన కక్ష సాధింపు మంచిది కాదు అనేసి విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున గతంలో ఎస్పీ గారిని కలవడం జరిగింది, బాధితుల పక్షాన కలెక్టర్ గారిని కలవడం జరిగింది, సంబంధిత అధికారులందరినీ కలవడం జరిగింది. దీనికి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఈ కోర్టు ఉత్తర్వులను గడక పరిశీలనలోకి తీసుకుని అని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అందరూ కలిసి వెళితే న్యాయం జరగనటువంటి పరిస్థితుల్లో చివరికి బీసీలందరూ కలిసి మా భూముల్ని రక్షించండి అని చెప్పి ఈ నియోజకవర్గంలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో బయలుదేరితే ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే బీసీలు భూములు కొనకూడదా, బీసీలు బతకకూడదా, బీసీలు రాజకీయాల్లో ఉండకూడదా? ఏంటి ఇంత అన్యాయం, ఏంటి ఇంత దుర్మార్గం, ఇంత దుర్మార్గమైనటువంటి చర్యల? అంటే బీసీలకు ఏదైనా అన్యాయం చేస్తే మాట్లాడే వాళ్ళు ఉండరనా, అండగా ఉండేవాళ్ళు ఉండరనా? ఎవరు వస్తారులే, ఎవరు మాట్లాడతారులే, ఎవరు ఉంటారులే అనేసా? ఒకటైతే చెప్తా ఉన్నాం, బలహీనుల పక్షాన మాట్లాడటానికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి గొప్ప వ్యక్తి బీసీల పక్షాన ఉన్నాడు అనేటటువంటిది మాత్రం తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.